హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు. ఫ్రెండ్స్, అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అండి. ముందుగా అందరికీ కూడా ఒక విషయం చెప్పాలి. నా ఛానల్లో అయితే ఒక లాంగ్ వీడియో 1 మిలియన్ వెళ్ళిందండి. చాలా హ్యాపీగా ఉంది. ఆ వీడియో వల్లే నాకు యాక్చువల్లీ మానిటైజేషన్ కూడా అయ్యింది కదా. ఇప్పుడైతే 1 మిలియన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి ఆ వీడియో. ఈ వీడియోలో అయితే నేను మా ఇంటి బయట వాకిట్లో మంచిగా ముగ్గులు వేస్తున్నానండి. అది చూపిస్తున్నా. ఏంటమ్మా తల్లి ఎప్పుడు ముగ్గులేని అనుకోకండి. ఫస్ట్ అయితే తులసికోటకు వేశాను, అండ్ నెక్స్ట్ స్టెప్స్కి వేశాను. స్టెప్స్ కంటే మొత్తం వేయలేదండి, జస్ట్ మనకి ఎదురుగా కనిపించే స్టెప్స్కి మాత్రం వేశాను. అండ్ ఇప్పుడైతే వాకిలికి కూడా నేను ముందు వేసి చూపించాను. బట్ ఏంటి అంటే మా ఇంటి ముందు 2 చెట్లు ఉంటాయి కదా, వేప చెట్టు అలాగే కొబ్బరి చెట్టు. ఆ కొబ్బరి చెట్టు చుట్టూ వేసిన డిజైన్ నాకు అస్సలు నచ్చలేదండి. ఆ రోజు ఏదో వేసేసాను, కానీ సరేలే మళ్ళీ టైం చూసుకొని వేద్దామని చెప్పి చెరిపేశాను. అండ్ తర్వాత నాకు అసలు వేయటం కుదరలేదండి. ఊర్లు వెళ్ళటాలు, ఒంట్లో బాగాలేకపోవటాలు ఇలాంటివన్నీ ఉండటం వల్ల. అండ్ తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్న బార్డర్ ఉంది చూడండి, అది కూడా సగం వరకు వేసి ఆపేసాను చూడండి. సో ఇంకా మొత్తం కూడా ఈరోజు కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది కదా, ఇంకా చేసి సగం పనులు ఎందుకని చెప్పి ఈరోజు కంప్లీట్ చేస్తున్నానండి. అందుకే నేను చేసే పనులన్నీ ఒక వీడియోలో కాకుండా, అంటే ముగ్గుల వరకు చెప్తున్నా, ఒక వీడియోలో కాకుండా ఇలా డిఫరెంట్ పార్ట్స్ లాగా, ముందు ఒక పార్ట్ ఇప్పుడు ఒక పార్ట్ లాగా పెట్టాల్సి వస్తుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూస్తారు కదా అని చెప్పి పోస్ట్ చేస్తున్నా అండి. ఇప్పుడైతే ఇది చూడండి, మా గేట్ ముందు అనమాట. ఇది వేసాను, బట్ నాకు మధ్యలో వేసింది ఎందుకు నచ్చలేదండి. ఈ ఫ్లవర్స్ లీవ్స్ ఉన్నాయి చూడండి, ఇవి సింపులే యాక్చువల్, నార్మల్ అందరూ వేసేవే. బట్ ఎందుకో తెలియదు, నాకు అవే చాలా ఇష్టం అనమాట. మంచి లుక్ వస్తుంది అనిపిస్తుంది. లేదంటే చిక్కులు ముగ్గులు అంటే తులసికోటకి కూడా అవే వేసాను, స్టెప్స్ దగ్గర కూడా వేసాను. అండ్ ప్రతి చోట వేస్తే మళ్ళీ నాకు అంత పెద్దగా మంచిగా కూడా రావులండి చిక్కులు ముగ్గులు. మళ్ళీ కష్టపడి నేర్చుకొని వేయాలి. నార్మల్గా చెప్పాలంటే ముగ్గులు వేయడమే అంత ఈజీ కాదు. పెయింట్తో ఇల్లు మొత్తం వేయాలి అంటే అసలు ప్రొఫెషనల్స్ అయితే బాగా వేస్తారు, ఫాస్ట్గా వేసేస్తారు. బట్ మనం అలా వేయలేం కదా. అందుకనే ఇంకా రోజుకి కొద్దిగా అలా చేశాను. ఈ రోజైతే ఈ చెట్టు చుట్టూ ఇంకొక డిజైన్ వేశానండి, కొబ్బరి చెట్టు చుట్టూ. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ పెద్ద ఆకుల్లాగా ఉన్నాయి చూడండి లీవ్స్, వాటిని అలాగే ఉంచేసాను. ఎందుకంటే మనకి సంక్రాంతి వస్తుంది, కలర్ చేస్తే బాగుంటాయి కదా చూడడానికి అని చెప్పి అలా ఉంచేసానండి. ఇంకా ఎక్స్ట్రా ఏదైనా వేద్దాము అన్నా కానీ మీరు చూస్తే కొబ్బరి చెట్టు బ్యాక్ సైడ్ ప్లేస్ లేదు, మళ్ళీ ముందుకు ఒకలాగా వెనక్కి ఒకలాగా అయిపోద్దని చెప్పి ఇంకా ఇలా సింపుల్గా ఉంచేసాను. ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. బట్ వెయ్యటం అయితే అంత సింపుల్ కాదండి, చాలా టైం పట్టింది నాకైతే. అసలు మార్నింగ్ 11కో ఏమో అండి ఎండతో స్టార్ట్ చేశాను. ఇంకా టైం లేదు, ఎన్ని రోజులు లేవని చెప్పి ఇంకా ఈరోజైతే ఎలా అయినా ఫినిష్ చేయాలని ఫిక్స్ చేశాను అనమాట. ఈవినింగ్ 6 వరకు వేస్తూనే ఉన్నాను. అంటే ఫ్లవర్ అయిపోయిందిలేండి, ఒక 2కి 3కి ఆ టైంకి అయిపోయింది. బట్ నెక్స్ట్ ఈ బార్డర్ ఉంది కదా వాకిట్లో, ఈ బార్డర్కి మొత్తం అంతా వేసేసరికి నాకు ఈవినింగ్ 5-6 ఆ టైం అయిందండి. యాక్చువల్లీ ఆ బార్డర్కి వేసింది అంతా నేను తీయలేదు, జస్ట్ గేట్ ముందు మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ కూడా సింపుల్గా వేసేసానండి. మనకి స్టార్టింగ్లో ఉన్నంత ఎనర్జీ ఎండింగ్కి వచ్చేసరికి ఉండదు కదా, అందుకే ఇంకా సింపుల్గా వేసాను. మొత్తం వేసాక కడిగానండి. చూడండి ఎలా ఉంది అనేది చూసి కామెంట్ చేయండి. మొత్తానికైతే ఎంత కష్టమైనా కానీ మనకి ఇష్టమైతే మాత్రం ఖచ్చితంగా ఆడవాళ్ళము ఎన్ని రోజులైనా కానీ అలా నిదానంగా ఓపిక్గా చేస్తాం కదా. మా ఇల్లు హైదరాబాద్లో ఉన్నా కానీ ఏదో విలేజ్లో ఉన్న ఏరియా లాగే ఉంటుంది మా ఏరియా. అండ్ ఇంటి ముందు మొక్కలు అవి కూడా అలానే ఉంటాయిలేండి. ఇంకా అందుకనే నాకు కూడా అలా ఇష్టం యాక్చువల్లీ. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పైన భోగి పిడకలు చేస్తున్నానండి. మన చిన్నప్పుడు ఇది ఒక మంచి మెమరీ కదా అండి. ఊర్లో పేడంతో ఏరుకొచ్చి మొత్తం ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి భోగి పిడకలు చేసేవాళ్ళము. అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళండి. మళ్ళీ ఒకరివి తక్కువ అయిపోతే ఒకరివి ఎక్కువైపోతాయి, మళ్ళీ నా మాల ఎక్కడ చిన్నది అయిపోద్దని పక్క వాళ్ళ మాలలు కూడా దొంగలాడేసి మరి భోగి పిడకలు దండలు చేసి భోగి పండుగ రోజు భోగి మంటలో వేసేవాళ్ళం. పాపం మా హన్సి పాప గాలిపటం ఎగరేయటానికి ఎంత కష్టపడుతుందో. వాళ్ళ నాన్నేమో బిజీ అని అసలు రావట్లేదు, నాకేమో ఎగరేయటం రాదు. పాపం తన కష్టాలేవో తను పడుతుంది. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.